సమాజానికి ఆశ్చర్యాన్ని, హాస్యాన్ని కలిగించింది. కానీ మోషే చెప్పేదేంటి? విశ్వాసం. మీరు నమ్మండి, ఆయన బలవంతుడు, మీరు నమ్మండి, ఆయన సర్వశక్తి గలవాడు. నీ చేత కాలేదని దేవుని చేత కూడా కాదనుకోవద్దు. యెహోవా బాహువునకు అసాధ్యమైనది ఏమైనా కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఏమీ లేదు. మీరు ఊరకనే మీరేమి ఒక ఈటె గాని, బాణం గాని, బరిసె గాని ఎవ్వడు పట్టాల్సిన అవసరం లేదు. నేడు యెహోవా మీకు కలుగు చేయు రక్షణను మీరు ఊరకయ్యే నిలుచుండి చూడండి. చేతనైతే స్తుతించండి, అంతే. ఈ మాట పలికాడో వాళ్ళు దాటి రాకుండా ఆ దరిద్రులు ఎప్పుడన్నా వెనకపోవద్దు. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు రా, మనల్ని ముప్పు తిప్పలు పెట్టాడు, చావు తప్పి కన్ను లొట్టపోయి బతికి బయటపడ్డావు, మళ్ళీ ఎందుకు రాళ్ళు జోలని వాళ్ళకి ఆలోచన కలగద్దు. అటుపక్క వాళ్ళని అడ్డగించాడు, ఇటుపక్క మోషే సముద్రం వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ సముద్రం 2 పాయలుగా చేసేసాడు దేవుడు. 2 పాయలు అయిపోయింది. చూడండి, ఇశ్రాయేలు సర్వ సమాజము చూచుచుండగా సముద్రము 2గా విభాగింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది రియల్ గా జరిగింది. అది నాన్న ఏ జనము ఎదుట కూడా చేయబడని సూచక్రియలను నేను వారి కనుల ఎదుట చేసి తిని అన్నాడు దేవుడా. అయిపోయింది, 2గా డివైడ్ అయిపోయింది. వెళ్ళిపోమన్నాడుగా. వెళ్ళిపోండి, దేవుడు మీకు దారి ఇచ్చాడు, వెళ్ళిపోండి. ఇశ్రాయేలు సర్వ సమాజము సముద్రపు మధ్యను ఆరిన నేలను నడిచిపోయిరి అని రాస్తుంది లేఖనంలో. సామాన్యమైన క్రియ అదే. ఆనాడు ఇశ్రాయేలుకు తోడై ఉన్న ఆ దేవుడే ఈరోజు నీకు నాకు తోడై ఉన్న దేవుడు. ఆనాడు మోషే, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎవరిని సన్నుతించారో, యెహోషాపాతు, హిజ్కియా ఎవరిని సన్నుతించి ఎవరి మీద డిపెండ్ అయ్యారో ఆ దేవుడు ఈరోజు నీకు నాకు దొరికాడు. ఈరోజు నీకు నాకు ఆయనే దేవుడు. వారి దేవుడే నా దేవుడు, వారి దేవుడే నీ దేవుడు. సృష్టికర్త ఆయనే. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నిర్మించిన వాడు ఆయనే, నిన్ను నన్ను నిర్మించిన వాడు ఆయనే. మళ్ళీ వాళ్ళ దేవుడు మనకు వచ్చాడు కాదు, మనందరినీ నిర్మించిన నిర్మాణకుడు ఆయనే. మన తండ్రి, మన సృష్టికర్త, మన సమస్తమును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.